అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారు పేపర్ పైన ఈ ఒక్క పేరును రాసి అక్కడ పెడితే చాలు, ఇక మీ ఇంట్లో డబ్బుల వర్షం కూడా కురుస్తుంది. మీ ఇల్లు నిండా కూడా డబ్బే అని చెప్పుకోవచ్చు. డబ్బును సంపాదించడానికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ పైన ఉంటుంది. తద్వారా మీరు డబ్బుని సంపాదించడానికి ఎప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కనుక డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక డబ్బు వృధా ఖర్చు కూడా కాదు. ఇక కుంభరాశి వారు ఏ పేరును రాసి ఎక్కడ పెట్టాలి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఇలాంటి లక్ష్యాన్ని అయితే వీరు పెట్టుకొని ఉన్నారో లక్ష్య సాధన కోసం అంతే కష్టపడి ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అంతేకాకుండా వీరి యొక్క సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఇదివరకు వీరు ఎవరికైనా ఏదైనా పుణ్యం చేసినా, లేదా ఎవరినైనా ఆపద నుండి ఆదుకున్నా, లేదా ఇదివరకు దేని గురించి అయితే కష్టపడి ఒక స్థాయిలో ఉండాలని చెప్పి ఎవరైతే అనుకున్నారో దానికి తగినట్టుగా ఇప్పుడు మీకు సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది లభిస్తాయి. అంతేకాకుండా వ్యవహారాలు మీ యొక్క సమక్షంలో కొనసాగుతాయి. ధనలాభం అధికంగా ఉంటుంది. వాహన యోగం కూడా ఉంది. ఎప్పటి నుండో వాహనాన్ని కొనుగోలు అనుకున్న వాళ్ళు కూడా కొనలేక ఏదో ఒక ఆటంకం వచ్చి ఇబ్బందితో ఉన్నవారో ఆ సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అంతేకాదు ఇక మీకు ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంటే మీకు ఎలాంటి విషయంలో ఆస్తిపరంగా కావచ్చు, వివాహాది శుభకార్యంలో కావచ్చు, లేదా కుటుంబంలో కూడా మీకు సమస్యలు ఉన్నాయో, దాంపత్య జీవితంలో కూడా మీకు సమస్యలు ఉన్నాయో, ఆ దాంపత్య జీవితంలో కూడా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వాహన యోగం ఉండడం వలన ఎప్పటి నుండో వాహనాన్ని కొనుగోలని లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారు. అది ఈ సమయంలో మీ కళ అనేది నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి. ఇక అంతేకాకుండా అర్ధాంగంగా ఆడిపోయినటువంటి పనులు, అర్ధాంతరంగా ఏవైతే మీకు ఆగిపోయి ఉన్నాయో పనులు, ఆ పనులు కూడా ఎట్టకేళ్ళక పూర్తవుతూ చేశారు. బంధువుల యొక్క సహాయం అందిస్తారు. అంతేకాకుండా బెట్టింగ్లకు పాల్పడవద్దు. అంటే ఏదైనా ఆన్లైన్ వ్యవహారాలు కావచ్చు, బెట్టింగ్ యాప్స్లు కావచ్చు, అందులో మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది అస్సలు కలిసి రాదు కనుక మీరు ముఖ్యంగా ఆన్లైన్లో ఇన్వెస్ట్ వంటివి అస్సలు చేయకూడదు. ఇల్లీగల్ పనుల వైపు మొగ్గు చూపకూడదు. అది ఎప్పటికైనా మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది కనుక కుంభరాశి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి రాశి వారికి ఏ పేపర్ పైన ఏది రాసిపెట్టి ఎక్కడ పెడితే డబ్బు అనేది వస్తుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారు ఇదివరకు ఆర్థికంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు నష్టాలను చవిచూసి ఇక అలసిపోయి ఎంతో కష్టపడి పనిచేసిన ఫలితం అయితే లేక అలసిపోయి ఉన్నారు. అలానే వీరికి అదృష్టం కలిసి రాలేదని బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా వీరికి అదృష్టం రాకుండా ఏదైతే చెడు శక్తి అడ్డుకుంటుందో ఆ చెడు శక్తి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా అదృష్ట యోగం అనేది పడుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి కేవలం ఈ యొక్క చిన్న పేరుని రాసి అక్కడ పెడితే సరిపోతుంది. మీపై ఉండేటువంటి చెడు శక్తులు అన్నిటివి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీప్రదమైనటువంటి పనులు చేయటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. శుభయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. శుభప్రదమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. అలానే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చాలా మంచిది. ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూడలేరు. పెద్దలకి ఎక్కువ రెస్పెక్ట్ అయితే ఇస్తారు. ఇంటికి అతిథులు వస్తే కనుక ఖచ్చితంగా వారికి అన్ని రకాల మర్యాదలు చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరియు పురుషులకు ఇద్దరు గుణగణాలు అద్భుతంగా ఉంటాయి. మంచి లక్షణాలతో ముందుకు సాగిపోతారు. ఎక్కువగా మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ సమానమైన న్యాయం జరగాలని కోరుకుంటారు.
ముఖ్యంగా ఎవరైనా ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోలేరు. తప్పే అని ఖండిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు వారైనటువంటి సొంత వారు తప్పు చేసిన ఒకే రకమైనటువంటి శిక్షను పడాలని చూస్తూ ఉంటారు. అలానే తమ వారే కదా అని చెప్పేసి వారు చేసినటువంటి తప్పులను పొరపాట్లను కూడా కప్పిపుచ్చుకోరు. తప్పు ఎవరు చేసిన శిక్ష ఒకేలాగా ఉండాలని చెప్పి భావిస్తారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు మీరు ఎంతో కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేదా చాలా రకాల సమస్యలను అనుభవించి ఉన్నారు. కష్టాలు అనేటివి అధికంగా పడి ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో కూడా వీరికి కొన్నిసార్లు అవమానాలు ఎదురవ్వడం కానీ, కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య కూడా కొన్నిసార్లు దాంపత్య జీవితంలో బాగలేక ఆ విషయం తెలియదు ఎంతో బాధపడి ఉంటారు కదా. అయితే మీకు తెలియకుండానే ఒక సర్పదోషం అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ మీ దగ్గర చుట్టుపక్కల ఏదైనా ఏలినాటి శని తొలగిపోవాలన్నా, సర్పదోషం తొలగిపోవాలన్నా మీరు ముఖ్యంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి. జంట నాగులు ఉంటే కనుక అక్కడ కొన్ని నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి జంట నాగులకి నిన్నే పాలతో అభిషేకం చేసి అక్కడ మీరు ప్రదక్షిణాలు చేసి మీరు మీ యొక్క దోషం తొలగిపోవాలని చెప్పి కోరుకోవాలి. ఇలా చేస్తే కనుక మీకు ఏలినాటి శని ఉన్న, సర్పదోషం ఉన్న తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. అలానే మీరు ఏది చేసినా కలిసి రాకపోయినా కొన్నిసార్లు మీకు చేతి రాక వచ్చి చేయి జారిపోతూ ఉంటాయి. అవకాశాలే కాదు అదృష్టం కూడా చేతి దాకా వచ్చి చేయి జారిపోతూ ఉంటుంది. అలాంటి డబ్బులు కూడా రావాల్సిన డబ్బులే కావచ్చు, మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు కావచ్చు, చేతి దాకా వచ్చి చేయి జారిపోతూ ఉంటాయి. దీనివల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కనుక ఇలాంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలగాలి అంటే భుజం చేయాలి. అలాగే మీకు డబ్బు అధికంగా కలిసి రావాలన్నా, చేతిలో డబ్బు నిలకడగా ఉండాలి అన్న మీరు ఒక వైట్ పేపర్ను తీసుకోవాలి. ఆ వైట్ పేపర్ పైన ఈ పేరును రాసి బీరువాలో పెట్టుకోవాలి. ఇక ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి. అయితే కుంభరాశి ఏ పేపర్ పైన ఇది రాయాలి అంటే ముందుగా అయితే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ పైన అంటే ఓం శ్రీ మాత్రే నమః అని రాయి. తర్వాత మీ పరిగే కొద్ద గంధి పుణ్యం పెట్టండి. అలాగే గంధం తరపుడు ఆ గంధంలో కొంచెం పచ్చికర్పూరాన్ని కూడా కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని మీరు 4 వైపులా కూడా పేపర్కి 4 వైపులా కూడా పెట్టండి. అలా పెట్టేశాక పేపర్ని మర్చండి. 4 మడతలుగా మర్చి దానిని మీరు డబ్బును దాచే ప్రదేశంలో దాచిపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు ఆకర్షింపబడుతుంది. ఇదివరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా ఏమైంది తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా తొలగిపోతుంది. ఇక రాశి అంటే డబ్బు దాచే ప్రదేశంలో ఈ పేపర్ను పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ పేపర్ మీద రాసి మీ బీరువాలో దాచుకోండి. ఇక డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించమవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పేరు అంచు శ్రీ మాత్రే నమః. అందరిలో కర్పూరం మరియు గంధాన్ని కలపడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా వీరికి ఏదైతే సమస్య ఉందో తొలగిపోయి ముఖ్యంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తే సమస్య అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా పేపర్ పైన ఇది రాసి ఇస్తాం వేరుగా లేదు బీరువాని కింద పెట్టుకుని అదృష్టం కలిసి వచ్చింది. ఇక్కడ మనము పవిత్రమైనటువంటి ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున మర్చిపోకుండా ఓం శ్రీ మాత్రే నమః అని వైట్ పేపర్ మీద రాసి దాన్ని బీరువాలో పెట్టుకోండి. ఇక మీ దశ ఖచ్చితంగా తిరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలను వినడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త వహిస్తారు. లాభదాయకమైనటువంటి పనులు సిద్ధిస్తాయి. మరొకరిని ఈ ఆర్డర్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తులు మీ యొక్క పనితీరు సంతృప్తి చెందుతారు. కేంద్ర ప్రభుత్వ విషయాల్లో ఆలోచన దొరికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకార్యం అని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శోభకు ఆరోగ్యం లభిస్తుంది. ఆనందభరితమైనటువంటి వాతావరణంలో ఏర్పడుతుంది. పెద్దలతో అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా
ఆరోగ్యంగా ఉంటారు. బంధువులతో మరికొంత ఏర్పడుతుంది. కీలక విషయాల్లో శుభ పరిణామాలకు చోటు చేసుకుంటాయి. చేపట్టబోయే పనులు